హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్ కలుపుదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఈ యొక్క వీడియోలో మనం ఫిజిక్స్ సంబంధించినటువంటి పార్ట్ 9 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 8 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మనం రిఫ్రాక్షన్ సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటాను ఫినిష్ చేసేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. కొద్దిగా లెంతీగా ఉండేటటువంటి వీడియో ఇది. ఆల్మోస్ట్ అన్ని రిఫ్రాక్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకే. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అంటే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ కూడా మీకు ఇక్కడ నుంచి అందుబాటులో ఉంటుంది. అండ్ దిస్ ఇస్ అవర్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్. అండ్ అదేవిధంగా ఎన్సీ అంటే జనరల్ సైన్స్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి డేటా అనేది గ్యాదర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏ బీమ్ ఆఫ్ వైట్ లైట్ అండర్ గోస్ డిస్పర్షన్ త్రూ ఏ ట్రయాంగులర్ గ్లాస్ ప్రిజం ఫార్మింగ్ ఏ బ్యాండ్ ఆఫ్ 7 కలర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? తెల్లని కాంతిపుంజం విక్షేపణం చెంది త్రిభుజాకార గాజు పటకం 7 రంగుల పట్టిని ఏర్పరుస్తుంది కదా. సో దానికి సంబంధించి కింది ప్రకటనలో ఏది కరెక్ట్? సో ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్, ద రెడ్ కలర్డ్ కాంపోనెంట్ హ్యాస్ మినిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఈ కింది వాటిలో ఎరుపు రంగు తక్కువ వక్రీభవన గుణకం ఉంటుందంట. ఎస్. సో ఎరుపు దానికి తక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ తక్కువ ఉండి ఇక్కడ తక్కువ వస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే ఇది బెండ్ ఎక్కువ అయింది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటే ఇది ఇట్లా ఉంటుంది. ఓకే. సో తక్కువగా ఉంది కదా. ఓకే, ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ వైలెట్ రంగు మనకి ఇక్కడ తక్కువ డివేట్ అయింది. వైలెట్ అంటే ఇది లాస్ట్, ఇది ఎక్కువ డివేట్ అయింది కదా. సో దీంతో పోల్చుకుంటే ఎక్కువ డివేట్ అయింది, కానీ ఇది రాంగ్. ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ వైట్ లైట్ హ్యావ్ సేమ్ స్పీడ్ ఇన్ గ్లాస్. సో గ్లాసులో అన్నింటికి కూడా ఒకే రకమైనటువంటి వేగం ఉంటుందా? కాదు. సో ఆన్సర్ ఏంటిదండి? కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి, ఓన్లీ ఒకటి మాత్రమే పాసిబుల్. ఓకేనా, ఓన్లీ ఒకటి మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకు రెడ్ కలర్ మాత్రమే తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. మిగిలిన వాటన్నింటి కూడా ఉంటున్న కొద్దీ వేరే అవుతుంటుంది. ఇట్లా విబ్జిఆర్ ఉంటుంది కదా, విబ్జిఆర్. ఓకే, విబ్జిఆర్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఈ యొక్క వీడియో మానిటర్ మీ చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఏదైతే ఇమేజెస్ ఇస్తున్నామో దాని గురించి మీకు విజువల్ కనబడడానికి మాత్రమే. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈజ్ ఆల్వేస్. సో ఒక మాధ్యమం యొక్క సంపూర్ణ వక్రీభవన గుణకం ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? సో అది ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా డైరెక్ట్ అంటే చూసి ఆన్సర్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఎప్పుడైనా సరే ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది. సంపూర్ణ వక్రీభవన గుణకాలకు సంబంధించినటువంటి విలువ ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఏ రే ఆఫ్ లైట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ మీడియం ఏ టు మీడియం బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఒకవేళ మాధ్యమం ఏ నుంచి మాధ్యమం బి గనక ప్రయాణిస్తున్నప్పుడు కాంతి కిరణాలు లంబం వైపు గనక వంగి ఉంటే ఈ కింది వాటిలో ఏది కరెక్ట్? ఓకే, మీడియం ఏ ఈజ్ ఆప్టికలీ డెన్సర్ దెన్ ద మీడియం బి, లేదా స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్ ఇన్ మీడియం ఏ దాన్ మీడియం బి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం బి ఈజ్ మోర్ దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఏ. సో ఈ విధంగా మనకైతే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మనకు లంబం వైపు అయితే వంగి ఉండడం జరుగుతుంది, అంటే ఈ విధంగా వస్తుంది కదా. అయితే సో ఇక్కడ ఏ అనేది బి కంటే ఆప్టికల్గా దట్టంగా ఉంటుంది. సో ఇది కాదు. కాంతి వేగం మాధ్యమం బి కంటే మాధ్యమం వెళ్ళి ఎక్కువ ఉంటుంది. ఎస్, ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అది నియరెస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్, మాధ్యమం బి వక్రీభవన గుణకం మాధ్యమం యొక్క వక్రీభవన గుణకం కంటే ఎక్కువగా ఉంటుంది. ఎస్, ఈ రెండు కూడా కరెక్టే. ఎందుకంటే ఇక్కడ చూడండి, మాధ్యమం బి కంటే మాధ్యమం ఏలో కాంతి వేగం ఎక్కువ. అంటే ఏ ఇది బి అనుకోండి. సో దీంట్లో కాంతి వేగం ఎక్కువ ఉంటుంది, దీంట్లో కాంతి వేగం తక్కువ ఉంటుంది. ఇక్కడ మాధ్యమం బి యొక్క వక్రీభవన గుణకం అనేది మాధ్యమం ఏ యొక్క వక్రీభవన గుణకం కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే దీని యొక్క వక్రీభవన గుణకం అనేది ఎక్కువగా ఉంటుంది, దీనికి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇది వచ్చేసరికి బెండ్ అవుతుంది కాబట్టి. సో బీసీ రెండు కరెక్టే కాబట్టి సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్లానెట్స్ డు నాట్ ట్వింకిల్ బికాస్ ఆఫ్. సో నక్షత్రాలు ఏదైతే ఉంటాయో అవి మినుకు మినుకు అంటాయి కదా. సో మరి గ్రహాలు ఎందుకు మినుకు మినుకు అనవు? అంటే అవి ఎందుకు ప్రకాశించవు? యాక్చువల్గా మనకు టీసీఎస్ ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చిందో దాంట్లో మనకి ఇది ప్రకాశించమని వచ్చింది. సో మనకు నక్షత్రాలు మినుకు మినుకు అనడానికి గల కారణం ఏమిటి? మనకు వాతావరణ అంటే వక్రీభవనం ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి. మరి ఇక్కడ గ్రహాలు ఎందుకు ప్రకాశించవు? ఎందుకు ప్రకాశించవని అంటే మనకు అవి లైట్కి ఎక్స్టెండెడ్ సోర్స్ లెక్క రావడం జరుగుతుంది. ఓకేనా. సో అవి కాంతి యొక్క విస్తృత వనరుగా మారుతాయి అంతే తప్ప అవి స్వతహాగా సృష్టించలేవు కదా. సో గ్రహం ఎట్లా పనిచేస్తుంది? సో ఇక్కడ మన భూమి ఉందనుకోండి, సో ఇక్కడ ఒక గ్రహం ఉందనుకోండి, ఇక్కడ సూర్యుడు ఉంది అనుకోండి. సో సూర్యుని కాంతి ఇక్కడ పడుతుంది కదా, రైట్. సో ఇక్కడ నుంచి వచ్చేటటువంటి కాంతి దీనికి కూడా పోతుంది. సో దీని మీద పడ్డది ఏమైతే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, మిర్రర్ లెక్క. ఇక్కడ పడ్డది ఇట్లా పడుతుంది. సేమ్ ఇదే విధంగా కదా మనకు చంద్రుడు పనిచేసేది. సో ఇది సన్ అనుకుంటే, ఇది మూన్ అనుకుంటే, ఇది ఎర్త్.
సో సేమ్ ఇదే కాన్సెప్ట్లో మనకి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఓకే. కాకపోతే ఏంటంటే ఆ యొక్క సోర్స్ ఆఫ్ లైట్ యొక్క ఎక్స్టెండెడ్ కాబట్టి, సో ఇది స్వతహాగా సృష్టించదు కాబట్టి అప్పుడు మనకేమైతుంది ఈ యొక్క వేరియేషన్ వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటిది అంటే నక్షత్రాలని ఒక స్టేబుల్ పొజిషన్‌లో ఉంటాయి. కానీ గ్రహాలనేవి ఎల్లప్పుడూ కదులుతూ ఉంటాయి. ఓకే. ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటాయి. భూమి కూడా కదులుతూనే ఉంటది. సో భూమి కదులుతూనే ఉంటది, అది కదులుతూనే ఉంటది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వేరియేషన్ అయ్యే అవకాశం లేకపోవడం వల్ల, వాతావరణంలో ఆ యొక్క రిఫ్రాక్టివ్ ప్రాబ్లమ్ రాకపోవడం వల్ల మనకది మినుకు మినుకు అనదు. ఓకే. అదే నక్షత్రాలు స్టేబుల్‌గా ఉంటాయి కాబట్టి మనకట్లా. మీకు సింపుల్‌గా చెప్పాలంటే మీరు బస్సులో వెళ్తున్నప్పుడు కొంత దూరంలో మనకు కొన్ని చెట్లు కనిపిస్తాయి గదా! అయి మనతో పాటు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. ఈవెన్ మబ్బులు గూడా మనకు కనిపిస్తాయి. మనకు కొంత దూరం మనకు చెట్లు మన ఎమ్మట వస్తున్నట్టు కనిపిస్తాయి. కానీ నిజంగా చెట్లు కదులుతాయా? కదలవు. కానీ అదే మన పక్కనెమ్మటి ఇంకో బస్సు పోతుందనుకోండి. అదెట్లున్నట్టు అనిపిస్తాయి. 2 సేమ్ స్పీడ్‌తో ఎళ్తాయి. 2 ఒకే రూట్‌లో, ఒకే డైరెక్షన్‌లో 2 బస్సులు గనక ఎళ్తున్నాయనుకోండి. ఒక బస్సులో మనం ఉన్నాం. అంటే దాని పక్కన బస్సులో ఉండేటోళ్ళు మనకెట్లా కనిపిస్తారు? నిశ్చల స్థితిలో ఉన్నట్టు అంటే స్టేబుల్‌గా ఉన్నట్టే కనిపిస్తారు గదా! సో, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ మనకు గ్రహాలకి, నక్షత్రాలకి ఇంప్లిమెంటేషన్ ఇది. నక్షత్రాలేమో చెట్ల లెక్క, గ్రహాలేమో మనకు మనతో పాటు కదులుతున్నటువంటి బస్సులో ఉండేటటువంటి ప్రయాణికుల లెక్క. లేదా మన పక్కన బస్సులో ఉండేటటువంటి ప్రయాణికుల లెక్క. సో, ఇదంతా చాలా చాలా కాంప్లికేటెడ్ అయినటువంటి ఫిజిక్స్. రియల్ లైఫ్ అప్లికేషన్స్ మనం ఇక్కడ ఉదాహరణ తీసుకుంటేనే అర్థమవుతది. ఓకే. ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం ఈజ్. సో, ఇక్కడ చూడండి మనకు శూన్యంలో కాంతి వేగంపై మాధ్యమంలో కాంతి వేగం. మనకిక్కడ ఆల్రెడీ ఏమి ఇచ్చేసిండు శూన్యంలో కాకుండా గాలిలో కాంతి వేగం. ఏది తక్కువ ఉంటే దాని పైన రాసుకోవాలి. ఏది ఎక్కువ ఉంటే అది కింద రాసుకోవాలి. సో, దట్ మీన్స్ మ్యూ దట్ ఈక్వల్స్ టు సి బై వి. మ్యూ ఈక్వల్స్ టు సి బై వి. సో, డైరెక్ట్ ఇది ఫార్ములా. ఓకేనా. మ్యూ ఈక్వల్స్ టు సి బై వి ఈజ్ అవర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాసే. సో, వీటన్నిటిపైన మన కమాండ్ ఉంటే ఈజీగా మనమైతే స్కోర్ అయితే తెచ్చుకోగలం. దీన్ని ఏమంటాం వక్రీభవన గుణకం అయితే అనడం జరుగుతుంది. మ్యూ. ద రేషియో ఆఫ్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈస్ నోన్ యాజ్. సో, సైన్ ఐ బై సైన్ ఆర్ యొక్క నిష్పత్తిని ఏమంటారు? దాన్ని ఏమంటారు? వక్రీభవన గుణకం అనడం జరుగుతుంది. సైన్ ఐ బై సైన్ ఆర్‌ని ఏమంటారు? వక్రీభవన గుణకం అని అయితే అనడం జరుగుతుంది. ఓకేనా. సో, ఇది కూడా డైరెక్ట్ అంతే. సైన్ ఐ బై సైన్ ఆర్ దట్ ఈక్వల్స్ టు మ్యూ. A ray of light is traveling from medium A to medium B. The incident ray makes an angle 75 degrees with respect to the normal, and the refractive ray makes an angle of 40 degrees with the respect to normal. The refractive index of the medium A relative to the medium B. Medium A, medium B సంబంధించి డేటా అడుగుతుండు. ఒక కాంతి కిరణం అంట మీడియం ఏ నుంచి మీడియం బికి ప్రయాణిస్తుందంట. ఓకే. పతన కిరణం అనేది లంబ కిరణానికి మనకి ఎంత ఉందంట? 75 కోణం చేస్తుందంట. అండ్ అదేవిధంగా వక్రీభవన కిరణం అనేది లంబ కిరణానికి మనకు 40 డిగ్రీల కోణం చేస్తే మాధ్యమం బి సంబంధించి మాధ్యమం ఏ యొక్క డేటా అడుగుతున్నాడు. ఓకే. ఆన్సర్ చేసే నాలెడ్జ్ మనం ప్రీవియస్ గానే చేసినాం కదా. 75 డిగ్రీస్ అండ్ దాంతోపాటు ఇంకేమి ఇచ్చిండు 40 డిగ్రీస్. ఓకే. సో, ఇక్కడ బి సంబంధించి ఏ డేటా అడుగుతున్నాడు కాబట్టి మనకు సైన్ బి బై సైన్ ఏ వస్తుంది. సో, సైన్ బి అంటే సైన్ ఆర్ బై సైన్ ఐ. సో, మనకు సైన్ 40 సైన్ 75. సో, యాక్చువల్‌గా సైన్ 45 ఉంటది. సైన్ 60, సైన్ 90 అట్లా ఉంటది. సో, ఇది మొత్తం కూడా మనం అయితే సాల్వ్ చేయాల్సి ఉంటది. సాల్వ్ చేస్తే మనకు 0.67 వస్తది. ఓకే. 0.67 రావడం జరుగుతుంది. నెక్స్ట్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం దెన్ డాష్. కాంతి కనుక ఒక మాధ్యమం నుంచి ఇంకో మాధ్యమంలోకి ప్రయాణిస్తున్నప్పుడు ఈ కింది వాటిలో ఏది జరుగుతది? సో, చెప్పండి ఒకసారి ఆప్షన్ చదవండి. దాన్ని బట్టి మీరు ట్రై చేయండి. ఆ తర్వాత నేను మీకు వాట్ ఈస్ వాట్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పతన కిరణం పతనం జరిగినటువంటి ప్రదేశంలో లంబం మరియు వక్రీభవన కిరణాలు అన్నీ ఒకే స్థాయిలో ఉంటాయి. సో, ఒక మాధ్యమం నుంచి ఇంకో మాధ్యమం. ఓకే. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తుంది. సో, ఇక్కడ మనకు లంబం ఉంది. పతన కిరణం పతనం జరిగినటువంటి ప్రదేశంలో లంబం మరియు వక్రీభవన కిరణాలు అన్నీ ఒకే స్థాయిలో ఉంటాయి. పతన కిరణం పతనం జరిగిన సమయంలో లంబం మరియు ప్రతిబింబించే కిరణాలన్నీ ఒకే స్థాయిలో అంటే ఒకే సేమ్ ప్లేన్‌లో ఉంటాయి. పతన కిరణము పతనం జరిగినటువంటి టైంలో లంబము, బహిర్గత కిరణాలు ఇవన్నీ వేరు సమతలంలో ఉంటాయి. అండ్ పతన కిరణం పతనం జరిగినటువంటి ఈ ప్రదేశంలో లంబ మరియు పరావర్తన కిరణాలు ఒక 2 సమతలంలో ఉంటాయి. సో, మనకు ఇవన్నిటితో పోల్చుకుంటే మనకు ఒక మ్యాచ్ అవుతుంది ఇదొకటే. పతన కిరణము పతనం జరిగేటటువంటి ప్రదేశంలో మనకి ఈ యొక్క లంబం గాని అండ్ అదేవిధంగా ఈ యొక్క డేటా ఇదంతా కూడా మనకు ఒకే లెవెల్ అంటే ఒకే ప్లేన్‌లో ఉంటది.
ఆప్షన్ ఏ అనేది సూటబుల్ అవుతుంది వెన్ కంపేర్ టు రిమైనింగ్ 3 కాబట్టి. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. The random weaving of objects seen through the turbulent stream of hot air rising above a fire can be explained using. మీరందరు మంటలు చూసే ఉంటారు. మంటలు చూసిన తర్వాత మంటల పైన ఈ విధంగా మనకు షేడ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, అవతల సైడ్ మనకు స్పష్టంగా కనబడదు. మంట ముందంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది కానీ మంట అవతలి మొత్తం కూడా కనబడదు. ఎయిర్ అంతా ఇట్లా ఏదో వైబ్రేషన్ వచ్చి ఊగుతున్నట్టు కనిపిస్తుంటుంది కదా. సో దానికి గల కారణం ఏమిటి? సో ఆ విధంగా మనకు అగ్ని పైన ఏదైతే ఆ యొక్క డేటా ఉంటుందో అది అట్లా కనబడడానికి గల కారణం ఏంటిదంటే ఇక్కడ ఎయిర్ అనేది హీట్ అవుతుంది. చుట్టూ ఉండేటటువంటి ఎయిర్ కంటే ఇక్కడ ఎయిర్ అనేది ఫాస్ట్గా హీట్ అవ్వడం వల్ల, మూవ్మెంట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కాంతి అక్కడ ఏమైంది అంటే ఎయిర్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది. వేరియేషన్ అవ్వడం వల్ల ఏమైంది, కాంతి వంగి ప్రయాణిస్తుంది. కాంతి వంగి ప్రయాణిస్తుంది అంటే రీఫ్రాక్షన్. ఓకే, వక్రీభవనం. కాంతి వక్రీభవనం అంటే వాతావరణం యొక్క వక్రీభవనం వల్ల మనకు ఆ యొక్క ఈ యొక్క దృగ్విషయం అనేది ఏర్పడుతుంది. A rainbow is observed due to refraction of the sunlight through a raindrops. This implies that. సో వర్ష బిందువుల వల్ల మనకు సూర్యరశ్మి వక్రీభవనం చెందడం వల్ల ఇంద్రధనుస్సు కనిపిస్తుంది కదా. అంటే అది ఏంటిది? సో మనకు అది మోనోక్రోమాటికా, పాలిక్రోమాటికా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రెయిన్ డ్రాప్ ఈజ్ 1 లేకపోతే రెయిన్ డ్రాప్స్ ఆర్ నాట్ స్పెరికలా. అంటే సూర్యరశ్మి ఏకవర్ణ పదార్థమా, పాలిక్రోమాటిక్ అంటే బహువర్ణ పదార్థమా, లేదంటే దాని యొక్క వక్రీభవన గుణకం, వర్షపు చుక్క యొక్క వక్రీభవన గుణకం ఒకటా, లేకపోతే వర్షపు చుక్కలు గోళాకారంలో ఉండవా. సో ఏంటిది మనకి ఇంద్రధనుస్సు అంటే ఏంటిది? 7 రంగులు ఉంటుంది. సో 7 రంగులు అంటే ఇది పాలిక్రోమాటిక్. పాలిక్రోమాటిక్ అంటే మల్టీ. సో ఇక్కడ చూడండి ఓన్లీ రెడ్ మాత్రమే వస్తుంది, ఒకటే రంగు వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారు? మోనోక్రోమాటిక్ అంటారు, ఏకవర్ణ పదార్థం. ఇక్కడ బహుళ వర్ణ పదార్థం లేదా బహువర్ణ పదార్థం. ఇక్కడ చూడండి గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ పాలిక్రోమాటిక్. సో మనం ప్రిజెంట్లో పెట్టినప్పుడు ఏమైంది, తెల్లని కాంతిలో ఇన్బిల్ట్ గా మనకు ఆ యొక్క 7 కలర్లు ఉన్నాయి కాబట్టే కనిపిస్తున్నాయి. లేని కొత్త కలర్ కనబడదు కదా, ఉన్నదే దాంట్లో విడిపోతుంది అంతే. కాబట్టి వాటి ద్వారా ఆన్సర్ చెప్పండి. ఆప్షన్ బి. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ పెన్సిల్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్. సో పెన్సిల్ని కనుక నీటిలో ముంచితే ఏమవుతుంది? పెన్సిల్ నీటిలో ముంచితే ఏమైంది? నీటిలో మునుగుతుంది. ఇది మనందరం చిన్నప్పుడు చదువుకునేది. అదే ఆన్సర్ రైల్వేకి చెప్తే ఏమంటది? ఓకే బాయ్ బాయ్, నువ్వు ఇంటికాడ పోయి ఆడుకోపో అని అంటది. ఇచ్చినటువంటి 4 ఆప్షన్లోనే ఒకటి చూస్ చేసుకోవాలి కాబట్టి కలర్ ఆఫ్ పెన్సిల్ చేంజెస్. పెన్సిల్ యొక్క రంగు మారుతుందా? నీటికి రంగు ఉండదు, అది నీళ్ళనే ముంచింది కాబట్టి రంగు మారదు కాబట్టి ఇది కాదు. పెన్సిల్ ప్రకాశవంతంగా కనిపిస్తుంది, దాంట్లో లైట్ ఉందని చెప్పలేదు కాబట్టి ఇది కాదు. పెన్సిల్ అపేర్స్ బెండ్, ఇక్కడ ఇది వంగినట్టు కనిపిస్తుంది. ఎస్. సో ఇక్కడ ఇది బెండ్ అయిందా కర్వ్డా? కర్వ్డ్ అంటే ఇట్లా రావాలి, బెండ్ అంటే ఇట్లా రావాలి. ఇగో ఇది చూడండి ఇక్కడ బెండ్ అయింది. ఓకే, ఇక్కడ బెండ్ అయింది, కర్వ్డ్ అవ్వలేదు కాబట్టి వాటి ద్వారా ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, when we observe the floor of a swimming pool filled with water, we notice that the pool looks dash. నీటితో నిండినటువంటి స్విమ్మింగ్ పూల్ యొక్క నేలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ కొలను డాష్ గా కనిపిస్తుంది. సో స్విమ్మింగ్ పూల్ యొక్క ఇక్కడ చూడండి, మనకి స్విమ్మింగ్ పూల్ ఇది 10 ఫీట్లు ఉంది అనుకుందాం, కానీ మనకి ఇక్కడ చూస్తే 3-4 ఫీట్లే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అది వాస్తవానికి ఉన్నదానికంటే ఎక్కువ వెడల్పు ఉంటుందా, తక్కువ వెడల్పు ఉంటుందా, ఉన్నదానికంటే లోతు అయిందా, లేకపోతే ఉన్నదానికంటే లోతు తక్కువ? చెప్పండి. ఉన్నదానికంటే అంటే అసలు లోతు కంటే తక్కువగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఉన్నటువంటి లోతు కంటే కూడా తక్కువ లోతు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఆ కొలను వాస్తవంగా ఉన్నదానికంటే తక్కువ లోతుగా కనిపిస్తుంది. సో క్వశ్చన్ చూడండి, ఉన్నదానికంటే లోతు ఏంటంటే కనిపించేదానికంటే లోతు తక్కువగా ఉంటుందా? కాదు, కనిపించేదానికంటే కూడా లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకు 4 అడుగులు లోతు కనిపిస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కానీ యాక్చువల్గా మనం దిగి చూస్తే ఇది 7 నుంచి 8 అడుగులు ఉండొచ్చు కొన్ని ప్లేసెస్లో, కొన్నిట్లో 10 అడుగులో కూడా స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ ఏరియా వచ్చేసరికి మనకు 2 అడుగులు ఉంటుంది, మనకు అది చూస్తే 1/2 ఫీటే కనిపిస్తుంది. ఓకే అట్లా. సో మొత్తం కూడా మాయాజాలం ఉంటుంది ఈ యొక్క వాటర్లో. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ డెన్స్ ఫ్లింట్ గ్లాస్ ఇస్ 1.65 and 1.33 respectively. A ray of light passes from dense flint glass to water and the refractive index of water with respect to the dense flint glass is dash and the ray bends dash the normal in water. సో ఇక్కడ అండ్ వాటర్ ఈస్, ఇక్కడ వాటర్ పడలేదు క్వశ్చన్లో, మనకి అది మిస్ అయిపోయింది. ఓకే, సో దట్టమైనటువంటి ఫ్లింట్ గ్లాస్ సంబంధించి మరియు వాటర్ యొక్క వక్రీభవన గుణకాలు మనకు 1.65 and 1.33 ఉంటాయి. అప్పుడు ఫ్లింట్ గ్లాస్ నుంచి కాంతి అనేది మనకు నీటిలోకి వెళ్తాయి. సో దీనికి సంబంధించి నీటి యొక్క వక్రీభవన గుణకం ఎట్లుంటుంది అండ్ అది నీటిలో మనకు లంబం కానీ, ఇది సాధారణ కాదు, లంబం కంటే ఏ విధంగా ఉంటుంది అంటే లంబం కంటే వంగి ఉంటుందా, దాని వైపు ఉంటుందా, బయటకు ఉంటుందా, ఎట్లుంటుంది అనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఓకే, వక్రీభవన గుణకాలు ఏంటి మనకి ఏమేమి ఇచ్చిండు? 1.65 ఇంకా 1.33
33 అంతేనా? ఈ రెండేగా మనకి ఇచ్చింది. సో ఎప్పుడైనా సరే ఏది తక్కువ ఉంది, వాటర్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది, ఫ్లింట్ గ్లాస్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1.33/1.65. సో చేస్తే 1 కంటే తక్కువనే వస్తుంది ఈజీగా. 1.65 కంటే 1.33 తక్కువ కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అది మన సైడ్ ఉంటుందా దూరం ఉంటుందా అంటే, సో ఎప్పుడైనా సరే ఇట్లా వచ్చింది అంటే దట్ మీన్స్ డెన్సర్ టు అటు సైడ్ వెళ్తే మాత్రం మనకు ఆటోమేటిక్గా ఏ వేవ్ ఫ్రమ్ అవుతుంది. సో ఎక్కడ ఉంది ఏ వేవ్ ఫ్రమ్? ఇక్కడ ఉంది. సో ఇదే ఆన్సర్ ఆప్షన్ బి. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 0.81 వస్తుంది. అండ్ అదేవిధంగా ఏ వేవ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, చిక్కగా ఉండేటటువంటి దాని నుంచి పల్సటి దానికి. సో ఆల్రెడీ మనం ప్రిజన్ దాంట్లో చూసుకున్నాము. సో ఇక్కడ ఎయిర్ అనేది పల్చగా ఉంటుందండి, గాజు అనేది మందంగా ఉంటుంది. కాబట్టి సో దీంట్లోకి వచ్చినప్పుడు ఏమైంది, ఇట్లా అయింది. యాక్చువల్లీ ఇట్లా వెళ్ళాలి, ఇట్లా అయింది. ఇక్కడ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమైంది, ఇట్లా అయిపోయింది. అవునా? సో చిక్కటి దాని నుంచి పల్సటి దానికి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, చిక్కటి దాని నుంచి పల్సటి దానికి వస్తే యాంగిల్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, వెన్ లైట్ ఈస్ పాస్డ్ త్రూ ఏ ప్రిజం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అక్కర్స్. పటకం గుండా కాంతిని పంపించినప్పుడు కాంతి వక్రీభవనం ఏ విధంగా అవుతుంది అంటే, 2 సార్లు అవుతుందా, 1 సారి అవుతుందా, 3 సార్లు అవుతుందా, 0 సార్లు అవుతుందా? సో ఒక పటకం అంటే ఈ యొక్క ప్రిజం నుంచి కనుక పంపిస్తే ఎన్నిసార్లు అవుతుంది, ఈ నుంచి ఈడికి ఒకటిసారి, అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2, అంతేగా. ఎన్నిసార్లు అవుతుంది, 2 సార్లు. ఈడొకసారి బెండ్ వచ్చింది, ఈడోసారి బెండ్ వచ్చింది, అంటే 2 సార్లు. విజువల్గా చూస్తే మనకు ఈజీగా ఉంటుంది, కానీ ఎగ్జామ్లో మనం ఉన్న టెన్షన్లో ఏమీ గుర్తుకు రాదు. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మన బ్రెయిన్కి అంత ఎక్కువగా ఈ యొక్క ప్రిజం అదంతా వెళ్ళిపోద్ది కాబట్టి ఎట్లయినా ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫ్లింట్ గ్లాస్ ఇస్ 1.56. దెన్ ద క్రిటికల్ యాంగిల్ ఐసి ఫర్ ఏ గ్లాస్ ఎయిర్ ఇంటర్ఫేస్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ సైన్ ఐసి ఈక్వల్స్. సో ఫ్లింట్ గ్లాస్ యొక్క వక్రీభవన గుణకం అనేది 1.56 అంట. అయితే అప్పుడు గాలి యొక్క సరిహద్దు కోసం సందిగ్ధ కోణాన్ని మనకు సైన్ ఐసి సమానం అని అంటే దాన్ని ఎట్లా చూపిస్తాం మనం, దానికి సంబంధించి డేటాని ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఓకే, సో ఇచ్చింది 1.56. సో సైన్ ఐ సందిగ్ధ కోణం, సో సందిగ్ధ కోణం దట్ ఈక్వల్స్ టు 1 వక్రీభవన కోణం. సో 1 వక్రీభవన గుణకం ఎంత, 1.56. సో 1/1.56 అంటే మనకి ఎంత వస్తుంది, సో ఇది వస్తుంది 0.64 రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్ క్యాల్కులేషన్. ఓకే, ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ ఐస్ అండ్ గ్లాస్ ఆర్ 1.31 and 1.52 respectively. A ray of light passes from ice to glass. The refractive index of glass with respect to ice is dash and the ray bends dash to the నార్మల్ ఇన్ గ్లాస్. ఓకేనా, మంచు మరియు గాజు యొక్క వక్రీభవన గుణకాలు ఎట్టున్నాయంట, 1.31 and 1.52 ఇచ్చిండు. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి అది దాని సైడ్ ఉంటుందా బయటకు ఉంటుందా? సో మనకు గాజు కంటే కూడా మంచు యొక్క వక్రీభవనం ఎక్కువగా ఉంది కాబట్టి, సో ఇక్కడ మనకు మంచుకు సంబంధించి గాజు యొక్క వక్రీభవన గుణకాన్ని కనిపెట్టి ఉంటుంది కాబట్టి, సో దెన్ సో గాజు గ్లాస్ బై ఐస్. సో గ్లాస్ సంబంధించి ఏంటిది 1.52 అండ్ అదేవిధంగా మంచుకు సంబంధించి 1.31. సో సాల్వ్ చేసి ఇక్కడ ఆల్రెడీ 1.16 కనిపిస్తుంది కాబట్టి 1.16 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు టువర్డ్సా ఏవైనా, సో టువర్డ్సా ఏవైనా. సో ఇక్కడ మనకు దేనికి సంబంధించి మంచుకు సంబంధించి గాజు కాబట్టి టువర్డ్స్, అంటే రేరర్ మీడియం నుంచి డెన్సరా, డెన్సర్ మీడియం నుంచి రేరరా అనేది దాన్ని బట్టి మనకి అది టువర్డ్సా ఏవైనా అని తెలిసిపోతుంది. ద రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ మీడియం 1, 2, 3 ఆర్ 1.46, 1.65 and 1.31 respectively. If the speed of the light in the mediums are v1, v2, v3 respectively, which of the following relations between them is correct? సో 1, 2, 3 మాధ్యమాల యొక్క వక్రీభవన గుణకాలు ఎట్టున్నాయి, 1.46, 1.65, 1.31 ఉన్నాయి. ఒకవేళ ఆ యొక్క మాధ్యమాల్లో కాంతి వేగం అనేది v1, v2, v3 అయితే వాటి మధ్య ఏ విధంగా ఉంటుంది? సో అడిగింది ఏంది, కాంతి వేగం అడిగింది ఇక్కడ ఆప్షన్స్ లో v3, v1, v2. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. దేని యొక్క వక్రీభవన గుణకం తక్కువగా ఉంటుందో దాని వేగం ఎక్కువగా ఉంటుంది, దేని యొక్క వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుంది దాని యొక్క వేగం తక్కువగా ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ v1, ఇది v2, ఇది v3. సో ఏది తక్కువగా ఉంది, v3 తక్కువగా ఉంది. సో v3 ఉండాలి. సో v3 ఫస్ట్ గో, ఇది ఒకటే. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. దీనికంటే తక్కువగా, దీని తర్వాత నెక్స్ట్ v1, ఆ తర్వాత v2. సో దట్ మీన్స్ ఏంటి, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి సేమ్ మోడల్ క్వశ్చన్. సో ఇది వచ్చేసరికి పాత క్వశ్చన్ వచ్చేసరికి మనకు 38, 20, 22 షిఫ్ట్ 1లో వస్తాయి. ఇది 18, 9, 20, 22 షిఫ్ట్ 3లో వచ్చింది. సేమ్ మోడల్ ఇక్కడ 1.5, 1.36, 1.54. సో ఇంతే. రైల్వేలో మనకి ఎప్పుడైనా సరే ఒక మోడల్ వచ్చింది అంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే.
ఎందుకంటే అదే మోడల్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. జస్ట్ ఏం చేసిండు, వాల్యూస్ మార్చిండు. సో ఇది V1 అంట, ఇది V2 అంట, ఇది V3 అంట. సో దీంట్లో ఏది తక్కువగా ఉంది, 1.36 తక్కువగా ఉంది. అంటే ఫస్ట్ V2 రావాలి. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ దీనికంటే తక్కువ, దీని తర్వాత నెక్స్ట్ ఉంది V1. ఓకే, V1 ఉంది. అండ్ నెక్స్ట్ V3 ఉంది. సో ఆప్షన్ ఏ, ఇది కూడా ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. కొద్దిమంది ఏం చేస్తారు చూడండి, ఇక్కడ ఇది పెద్దగా ఉంది కదా, దట్ మీన్స్ దాంట్లో వేగం ఎక్కువగా ఉంది అనుకుని, సో V3 ఆ తర్వాత V1 తర్వాత V2 ఈ మోడల్ ఏదైనా ఉంటే అది పెట్టేస్తారు. అంత కన్ఫ్యూజ్ అయ్యేటట్టు చేస్తారు, ఆన్సర్స్ రావు, మార్కులు మిస్ అవుతాయి. సో అట్లాంటి మిస్టేక్ మీరు చేయొద్దు. అంటే నేర్చుకుంటప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకు ఒక మహా గ్రంథాలు లాంటివి, వాటిని ప్రాపర్గా ఉపయోగించుకోండి. వెన్ లైట్ పాసెస్ ఫ్రమ్ వాటర్ టు ఎయిర్ డాష్ చేంజెస్. సో మనకు నీటి నుంచి గనక గాలిలో గనక కాంతి వెళ్తే దాంట్లో ఏం చేంజ్ చేద్దాం, దాని యొక్క వేగం చేంజ్ చేద్దాం, కలర్ చేంజ్ చేద్దాం, ఫ్రీక్వెన్సీ చేంజ్ చేద్దాం, వేవ్ లెంత్ చేంజ్ చేద్దాం. ఇక్కడ మనకు ప్రిజం అని ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. సో మనకు నీటిలోంచి గనక గాలిలోకి, అంటే మనం ఒక టార్చ్ లైట్ గనక, అంటే సబ్మర్సిబుల్ అంటే నీటి లోపల ఒక టార్చ్ లైట్ పెట్టి ఆన్ చేస్తే గాలిలోకి కాంతి వస్తుంది కదా, అది ఒకవేళ తెల్లటిది అనుకోండి, బయటకు వచ్చేసరికి రంగులు వస్తాయా? యాక్చువల్గా చెప్పండి, బయటికి వచ్చేటప్పుడు రంగులు వస్తాయా? మనకి రావు. సో రంగులు రావు అన్నప్పుడు దట్ మీన్స్ మనకి ఏమవుతుంది, ఇది కాదు. ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందా? కాదు. వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది? కాదు. ఏమవుతున్నప్పుడు దాని యొక్క వేగంలో మార్పు వస్తుంది. వక్రీభవనం కాబట్టి వక్రీభవనం జరిగినప్పుడు అది వేగంలో మార్పు వస్తుంది. ఓకే, సో దట్ మీన్స్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ద అపియరెన్స్ ఆఫ్ ఏ స్టిక్ బెండ్ ఎట్ ఏ ఇంటర్ఫేస్ వెన్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో నీటిలో మునిగినప్పుడు సరిహద్దు వద్ద కర్ర వంగినట్టు కనిపించడం డాష్ ఒక ఉదాహరణ. సో ఓకేనా, సో కర్ర బెండ్ అయినట్టు కనిపిస్తుంది. బెండ్ అయినట్టు కనిపించడానికి గల కారణం ఏంటిది? పెన్సిల్ పెడితే బెండ్ అయింది, రీఫ్రాక్షన్. మరి ఇక్కడ ఈ కర్ర పెడితే బెండ్ అయింది, కారణం ఏంటిది? రీఫ్రాక్షన్, కాంతి వక్రీభవనం వల్ల మనకు అట్లా జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఒక సరిహద్దు వద్ద మనకి అది అట్లా కనిపిస్తుంది. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజెస్ దెన్, సో ఒక వక్రీభవన గుణకం విలువ గనక పెరిగితే ఏమవుతుంది చెప్పండి, దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? సో వక్రీభవన గుణకం పెరిగితే అంటే 1.31 కాస్త 1.65 అయింది అనుకోండి, ఏమవుతుంది? ఇది ఎట్లుంటుంది, ఇట్లా ఉంది అనుకోండి, ఇది ఇగో ఇట్లా అవుతుంది, దాదాపు ఇట్నే వస్తుంది. సో డీవియేషన్ డిగ్రీ, విచలనం తగ్గుతుంది. వెంటనే విచలనం, సో ఇది కాదు. కాంతి దిశలో విచలనం పెరుగుతుంది. ఓకే, ఇది విచలనం ఉండదు. ఎందుకు ఉండదు? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇది రాంగ్, వక్ర మార్గాన్ని అనుసరిస్తుంది. ఓకే, ఇది కర్వుడు కాదు కదా. కర్వుడు అంటే ఇట్లా, మన కర్వ్ అవ్వదు, ఇట్లా అవుతుంది, ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది. సో ఇది కర్వుడు కూడా కాదు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఈ ఈజ్ అవర్ ఆన్సర్. కాంతి దిశలో విచలనం అనేది పెరుగుతుంది. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అక్కర్ బికాజ్ ఆఫ్. సో నక్షత్రాలు మెరుపులు సంభవిస్తాయి. మనకు టీసీఎస్లో అంతా ఇచ్చిండు. యాక్చువల్గా మనం తెలుగులో ఏమనుకుంటాం, నక్షత్రాలు మెరవడానికి గల కారణం ఏమిటి? ఏంటి చెప్పండి. ఆల్రెడీ మనం దీని గురించి గతంలోనే డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది? సో గాలి యొక్క వివిధ పొరల యొక్క సాంద్రతలో మార్పు వల్ల మనకు వక్రీభవన గుణకంలో నిరంతర మార్పు కారణమవుతుంది. ఆ యొక్క కారణం వల్లనే నక్షత్రాలని మినుకు అంటాయి. అంటే వాతావరణ వక్రీభవనం చేంజ్ అవ్వడం వల్ల మనకు ఆ యొక్క వేరియేషన్ వల్ల నక్షత్రాల నుంచి వచ్చినటువంటి కాంతిని మనకి ఇట్లా కదిలినట్టు కనిపిస్తుంది. వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ అలాంగ్ ద నార్మల్ అండ్ పాసెస్ ఫ్రమ్ ఎయిర్ టు వాటర్ దెన్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ విల్. సో కాంతి లంబం వెంట మనకు గాలి నుండి నీటిలో గనక ప్రవేశిస్తే మనకు కాంతి దిశ ఏ విధంగా ఉంటుంది? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫికల్టీ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, మన దగ్గర నార్మల్ ఉంది, ఎన్ డాష్. సో ఇక్కడ ఏమంటుండు, దీని వెంట ఇదంతా ఎయిర్, ఇదేమో వాటర్. సో డైరెక్ట్గా ఇక్కడి నుంచే వచ్చిందంట, ఇట్లా వచ్చినప్పుడు ఇట్నే వెళ్ళిపోద్ది కదా స్ట్రైట్గా, అంతే. సో స్ట్రైట్గా వెళ్ళిపోద్ది కదా, కాబట్టి ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. సో దీన్నే మనం 0 డిగ్రీ అని కూడా అంటాం. సో ఇక్కడ నుంచి వచ్చింది అట్నే వెళ్ళిపోతుంది కాబట్టి 0 డిగ్రీ. ఆల్రెడీ ఫేస్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం, ఇదే పార్ట్లో కూడా 2-3 సార్లు కూడా వస్తుంది. ఓకే, లంబం గుండా వెళ్ళింది అంటే స్ట్రైట్గా వెళ్ళిపోయింది, అట్నే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం బెండ్ చేస్తామో అప్పుడు అది దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. స్ట్రైట్గా వస్తే ఏ ప్రాబ్లం ఉండదు, రిటర్న్ నిలువుగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రీఫ్రాక్షన్. ఈ కింద వాటిలో ఏది వక్రీభవన గుణకాన్ని లేదా ఆ యొక్క సూత్రాన్ని ఉపయోగించేటటువంటి పరికరం ఏంటిది? రేడియో ఈ యొక్క ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తుంది కానీ రీఫ్రాక్షన్ ఉపయోగించదు. మొబైల్లో కూడా మనకు అంతే, ఫ్రీక్వెన్సీని ఉపయోగించి సిగ్నల్స్ని కలెక్ట్ చేస్తాం కానీ రీఫ్రాక్షన్ ఉపయోగించము. కాకపోతే మీరు కెమెరా అంటే దెన్ మేబీ, కాకపోతే ఏంటంటే మొబైల్ అనేది మనం మేజర్గా యూజ్ చేసే దేనికి?
టాకింగ్ కదా, కాబట్టి ఇది మనకంతా సపోర్టింగ్ కాదు. క్లాక్స్ కూడా కాదు. ఇంకా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి స్పెక్టకిల్స్. ఓకే, స్పెక్టకిల్స్ అంటే ఏంటిది? కళ్ళజోడు. ఓకే, ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. A light ray enters from medium A to medium B, and as a result, it bends away from the normal in the medium B. The refractive index of medium B relative to medium A is. సో కాంతి కిరణం ఏ నుంచి బిలోకి ప్రవేశిస్తుందంట, ఫలితంగా బి మాధ్యమంలో లంబం గుండా మనకు దూరంగా వంగిపోతే మాధ్యమం ఏతో పోలిస్తే మాధ్యమం బి యొక్క వక్రీభవన గుణకం ఎంత? మాధ్యమం ఏతో పోలిస్తే మాధ్యమం బి ఏతో పోలిస్తే బి యొక్క డేటాను మనకి ఇక్కడ అడుగుతుంది కాబట్టి దెన్ మనకు అది ఎట్లుంటది? లంబం దూరంగా వంగిపోతుంది అంటే డెన్సర్ మీడియం నుంచి మనకు రేరర్ మీడియం కాబట్టి, సో దట్ మీన్స్ లెస్ దెన్ యూనిటీ అంటే ఒకటి కంటే తక్కువ. అంటే ఈ ఏరియాలో ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో. ఓకే, నెక్స్ట్ ఏ రే ఆఫ్ లైట్ అండర్ గోస్ రీఫ్రాక్షన్ త్రూ ఏ ట్రయాంగులర్ గ్లాస్ ప్రిజమ్. ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఈస్ కాల్డ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్లో ఇది తెలుగు మీడియం ఇవ్వడం జరిగింది కదా, సో అందుకోసం ఇక్కడ మీకు ఇంగ్లీష్ మీడియం ఇది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు నేమ్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ యొక్క డేటా అనేది తీసుకుని రావడం జరిగింది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఒక కిరణం వచ్చింది, అది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ వక్రీభవనానికి గురైంది. అయితే మనకి ఇక్కడ ఏమడిగిండు? పతన కిరణానికి బహిర్గత కిరణానికి మధ్య కోణం. సో ఇది పతన కిరణం, సో ఇది ఇట్లా వెళ్ళిపోయింది. అండ్ బహిర్గత కిరణం ఇది. సో ఈ రెండింటి మధ్య ఇక్కడ ఉండేది ఏంది? యాంగిల్ ఆఫ్ డీవియేషన్. డి మీన్స్ డీవియేషన్. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే విచలన కోణం. ఓకే, సో విచలన కోణం. సో ఇక్కడ నుంచి వస్తుంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది బెండ్ అయితే, సో దిస్ ఈజ్ నార్మల్. ఈ నార్మల్ అనేది మనకి ఇక్కడ ఉండేటటువంటి ఏబి ఉపరితలానికి సంబంధించి లంబంగా ఉంటుంది. అండ్ ఏసీ సంబంధించి కూడా ఇక్కడ లంబంగా ఉంటుంది. దాన్ని ఎం డాష్తో పోలుస్తాం. సో ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా. అండ్ నెక్స్ట్ వెన్ ఏ రే ఆఫ్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం ఇట్ విల్. ఓకేనా, సో డెన్సర్ నుంచి రేరర్ మీడియం కనుక వెళ్ళినట్లయితే అంటే సాంద్రత యానకం నుంచి విరళ యానకం నుంచి ప్రయాణించినప్పుడు అది ఏ విధంగా అవుతుంది? అది లంబం నుంచి దూరంగా ఉంటుందా, లేకపోతే ఎటువంటి రీఫ్రాక్షన్ సంబంధించి ఉంటుందా, లంబం వైపు వంగుతుందా, లేకపోతే పతనం మరియు ఈ యొక్క వక్రీభవనం యొక్క ఒకే విధమైనటువంటి కోణాలను ఏర్పరుస్తాయా? సో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు దిస్ ఇస్ డెన్స్ అండ్ దిస్ ఈజ్ రేర్. ఏమవుతుంది? మనకి ఎక్కువగా బెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి అది లంబం నుంచి దూరంగా పోతుంది. ఓకే, సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోకి వెళ్ళినప్పుడు బెండ్ అవే ఫ్రమ్ నార్మల్. సో నార్మల్కి దూరంగా వెళ్తుంది. డ్యూ టు అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ ద అపియరెంట్ పొజిషన్ ఆఫ్ ఏ స్టార్ ఈస్ స్లైట్లీ డాష్ దాన్ ఇట్స్ యాక్చువల్ పొజిషన్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ నియర్ ద హారిజన్ అండ్ దిస్ అపియరెంట్ పొజిషన్ డాష్ దిస్ రిజల్ట్స్ ఇన్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. సో ఇది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నటువంటిది. నక్షత్రాలని ఉన్న పొజిషన్ కంటే కొద్దిగా పైకి ఉన్నట్టు మనకైతే కనిపించడం జరుగుతుంది. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింటే. సో దాన్ని తీసుకొచ్చేసి కొద్దిగా మాడిఫై చేసేసి మనకు పెట్టడం జరిగింది. ఏమవుతుంది? అది వాటి యొక్క వాస్తవ స్థానం కంటే కొద్దిగా ఎత్తుగా మనకైతే కనబడడం జరుగుతుంది. అండ్ అది క్షితిజాన్ని చూసినప్పుడు మనకి స్పష్టమైనటువంటి స్థానం అనేది ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది కాబట్టి నక్షత్రాలు మెరుస్తాయి. ఓకే, వాటి యొక్క స్థానం అనేది మనకు చేంజ్ అవుతుంటుంది. వై? బికాస్ మనకు వాతావరణంలో యొక్క వక్రీభవనం యొక్క చేంజెస్ వల్ల. సో దానివల్ల మనకి ఇక్కడ ఒక అంది, మరియు ఇక్కడ ఇట్లా వేరియేషన్ రావడం వల్ల మనకు అది మినుకు అన్నట్టు కనిపిస్తుంది. సో ఈ యొక్క వాతావరణంలో మినుకు మనకి కనిపిస్తాయి కదా. సో అంతరిక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు నక్షత్రాలు మినుకు అంటే అనవు, స్పేస్లో అనవు. ఓకే, అక్కడ జస్ట్ గ్రహాలు నక్షత్రాలు ఒకే తిరుగుంటాయి. A ray of light in the air is incident at an angle of 45 degrees on the surface separating air from a medium of refractive index 2. The ray is refracted in the medium at an angle of dash. సో వక్రీభవన గుణకం యొక్క మాధ్యమం నుంచి మన గాలిని వేరు చేసేటటువంటి ఉపరితలంపై 45 డిగ్రీస్ కోణంతో గనక కాంతి కిరణాలు గనక పతనమైన లేదా సంభవిస్తే అప్పుడు ఆ యొక్క కిరణం మాధ్యమంలో ఏ కోణంతో వక్రీభవనం చెందుతుంది? సో మనకు అక్కడ ఇచ్చింది 45. ఓకే, చలో ఆన్సర్ చేసేయండి. 45 అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మనకి ఇక్కడ 45. ఓకే, సైన్ 45. సో మనకు మ్యూ ఈక్వల్స్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. ఓకే, సో సైన్ ఐ అంటే సైన్ 45.
సైన్ ఆర్. సో ఇక్కడ ఇది 2 కాదండి, ఇది √2. ఇక్కడ మిస్టేక్ అయితే రావడం జరిగింది. సో √2 దట్ ఈక్వల్స్ టు sin 45. sin 45 వాల్యూ ఎంత 1/√2 అండ్ sin r నిగుతలు పంపించేస్తే sin r దట్ ఈక్వల్స్ టు 1/√2 ఇంటూ, సో ఇది ఇక్కడ ఉంది, ఇది నిగుతలు తీసుకొచ్చేస్తే 1/√2. సో 1/√2 ఇంటూ 1/√2 1/2. సో sin r దట్ ఈక్వల్స్ టు 1/2. సో sin 30 ఈక్వల్స్ టు ఇదేమవుతుంది sin r 1/2 అంటే sin 30 కదా. సో దట్ మీన్స్ r ఈక్వల్స్ టు 30. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. The angle of incident for a ray of light incident on a glass slab along its normal is dash. ఒక గాజు స్లాబ్ పై కాంతి కిరణం అనేది దాని యొక్క లంబంతో పాటు పడేటువంటి పతనం ఎంత ఉంటుంది? సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఇక్కడ మనకు మిడిల్ నుంచి వచ్చేసింది ఇన్సిడెంట్ అనేది. ఇన్సిడెంట్ రే అనేది దాని యొక్క లంబం నుంచి వచ్చింది కదా. వస్తే ఏమవుతుంది, దాని యొక్క యాంగిల్ ఎంత అవుతుంది? పతన కోణం జీరోనే కదా. ఇక్కడ యాంగిల్ ఎంత? 0. ఉంది ఇక్కడ జీరోనే కదా. సో అదే ఆన్సర్. సో ఇక్కడ మీకు ఇమేజ్ తీసుకొస్తే క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఇది మన డిజిటల్ బోర్డ్ లేసి మొత్తం తెల్లగా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ఈ యొక్క క్లారిటీ కోసమని ఇక్కడ డేటా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్టికల్ ఫినామినాన్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద విజిబిలిటీ ఆఫ్ సన్ 2 minutes ప్రియర్ టు యాక్చువల్ సన్ రైజ్. సో సూర్యోదయానికి 2 నిమిషాల ముందు సూర్యోదయం కనుక కనిపిస్తే దానికి సంబంధించినటువంటి దృగ్విషయాన్ని ఏంటిదండి? దాని స్కాటరింగ్ అంటారా, అట్మాస్ఫియర్ రీఫ్రాక్షన్ అంటారా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారా, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారా? సో మనకి ఇక్కడ కనపడడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో స్కాటరింగ్, రెండోసరికి మనకు ఏంటి చెప్పండి, అట్మాస్ఫియరిక్ రీఫ్రాక్షన్. 2. కాకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటుంది అట్మాస్ఫియర్ రీఫ్రాక్షన్ కాబట్టి, అంటే రీఫ్రాక్షన్ కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్. కానీ ఇది కూడా ఆన్సర్ అవుతుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్కి కన్ఫ్యూజ్ చేస్తుంది రైల్వే. ఫర్ ఏ రే ఆఫ్ లైట్ అండర్ గోయింగ్ రీఫ్రాక్షన్ త్రూ ఏ ట్రయాంగులర్ గ్లాస్ ప్రిజం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ కరెక్ట్. సో త్రిభుజాకార గాజు పట్టకం ఉంటుంది కదా. సో దానికి సంబంధించినటువంటి వక్రీభవనంలోనేటువంటి కాంతి కిరణానికి కింది వాటిలో ఏది సరైంది? ఓకే, ఫస్ట్ పాయింట్, పతన కోణం అనేది, అంటే పతన కోణం అంటే ఏంటిది? సో ఇక్కడ నుంచి చూసినటువంటిది పతన కోణం అనేది పతన కిరణానికి అండ్ అదేవిధంగా ఆ యొక్క లంబం మధ్య కోణం. ఓకే, సో ఫస్ట్ వన్ కరెక్ట్. సో ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ 2 పోయింది. నెక్స్ట్, విచలన కోణం అనేది పతన కిరణం మరియు బహిర్గత కిరణాల మధ్య కోణం, అంతేకాదు. సో దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం, దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం. ఇక్కడ వచ్చేది ఇది డి. డి అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో ఇది కూడా కరెక్టే. సో ఏసి ఈ 2 కరెక్టే. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. A ray of light in air is incident at an angle of 30 degrees on the surface of the water in a jar. The ray is refracted in the water at an angle of dash and dash in the plane of the incident ray. గాలిలో కాంతి కిరణం అనేది ఒక జాడీలో నీటి ఉపరితలంపై 30 degrees కోణంలో పతనం అయితే ఆ యొక్క కిరణం అనేది నీటిలో పతన కిరణం యొక్క తలంలో డాష్ కోణంలో మరియు వక్రీభవనం డాష్ చెందుతుంది. అంటే దానిపై చెందుతుందా, పైన చెందదా, అట్లా వివిధ రకాలైనటువంటి సిచ్యువేషన్స్ ఇవ్వడం జరిగింది. సో 30 కంటే ఎక్కువనా, 30 కంటే తక్కువనా, అట్లా. సో ఇక్కడ ఇచ్చినటువంటిది యాంగిల్ 30. ఓకే, సో నీటి యొక్క వక్రీభవన గుణకం ఎంత ఉంటుంది? 1.33 ఉంటుంది. ఇది ఫిక్స్డ్ డేటా. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క 30 డేటాను ఉపయోగించుకొని సాల్వ్ చేద్దాం. సో 30 అంటే మనకు సైన్లో వస్తుంది కదా, సైన్ 30/1.33. సో సైన్ 30 1/2 1.33. సో 1/2 0.5 రాసుకోవచ్చు కదా, 1.33. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే 0.375. సో దట్ ఈక్వల్స్ టు మనకు అవతల ఉన్నటువంటి డేటా తెలుస్తుంది. సో ఇది సో 0.5 అంటే 30 అయినప్పుడు 0.37 అంటే ఇంకా తక్కువ ఉంటుంది కదా, అంటే లెస్ దెన్ 30. ఓకే, సో ఈ 2 పోయినాయి. అండ్ నెక్స్ట్ లై ఆర్ లేకపోతే మనకు డు నాట్ లై. ఈ యొక్క పరావర్తన నియమాల ప్రకారంగా మనకి ఒక పతన కిరణం అండ్ అదేవిధంగా పరావర్తన కిరణం మరియు లంబ కిరణం అన్ని కూడా ఒకే తలంలో ఉంటాయి కాబట్టి సో ఇట్ ఈస్ లై, అంటే దానిపైనే ఉంటుంది, అంటే దానిపైనే ఏర్పడుతుంది. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది కొద్దిగా కష్టంగానే ఉంటుంది, కాకపోతే కొద్దిగా ట్రై చేస్తే అర్థమవుతుంది. ఆల్రెడీ మీకు క్లాసెస్లో వీటి గురించి ఒక బేసికల్ ఐడియా ఇచ్చినాం కాబట్టి మనం ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాం. A ray of light in air is incident at an angle of 60 degrees on the surface separating air from a refractive index √3. The ray is refracted in the medium at an angle of dash. సో గాలిలో కాంతి కిరణం వక్రీభవన గుణకం ఎంత? √3 అంట. మాధ్యమం నుంచి గాలిని వేడి చేసేటటువంటి ఉపరితలంపై మనకు 60 degrees కోణంలో పతనం అయితే ఆ కిరణం ఎంత కోణంలో పతనానికి గురి అవుతుంది? సో ఇక్కడ ఇచ్చింది 60 degrees.
ఓకే, అండ్ దాంతోపాటు వక్రీభవన గుణకం కూడా ఇవ్వడం జరిగింది √3. ఓకే, సో వక్రీభవన గుణకం √3 ఈక్వల్స్ టు sin60. sin60 బై మనకు కావాల్సింది sin r. ఓకే, sin60 ఏంటిది √3/2. √3 ఈక్వల్స్ టు √3/2 ఇంటూ sin r. √3 క్యాన్సల్, ఈ 1/2 అవుతారు వెళ్ళిపోతే sin r ఈక్వల్స్ టు 1/2. సో 1/2 వాల్యూ ఎంత? sin 30 కదా, sin 30 ఈక్వల్స్ టు 1/2 కాబట్టి ఆప్షన్ సి. The ray of light in air is incident at an angle of 60 degrees on the surface separating air from a medium of refractive index under root of 3/2. The ray is refracted in the medium at an angle of dash. సో గాలిలో కాంతి కిరణం అనేది గాలిని వక్రీభవన గుణకం మాధ్యమం నుంచి వేరు చేసేటటువంటి తలంపై 60 డిగ్రీస్ కోణంలో పతనం అయితే అండర్ రూట్ ఆఫ్ 3/2 ఈ యొక్క కిరణం మాధ్యమంలో ఏ కోణంలో మనకు వక్రీభవనం చెందుతుంది. ఓకే, చూస్తున్నారు కదా ఎంత డిఫికల్టీ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయో. సో మనకు న్యూ ఈక్వల్స్ టు sin i బై sin r. ఓకే, సో ఇక్కడ మనకు అండర్ రూట్ ఆఫ్ 3/2 ఎంత ఇచ్చింది 60. sin 60 బై sin 60 వాల్యూ ఎంత √3/2 కదా, √3/2 దట్ ఈక్వల్స్ టు √3/2 ఇంటూ sin r. మొత్తం √3/2ని మనం √3/√2 రాసుకోవచ్చు కదా. సో √3/2 ఇంటూ sin r. √3 క్యాన్సల్. ఓకే, సో ఇక్కడ మనకు మిగిలింది 1/√2 దట్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ sin r. సో ఈ యొక్క 2ని √2 ఇంటూ √2 రాసుకోవచ్చా? సో ఇక్కడ √2కి ఇక్కడ √2 క్యాన్సల్. సో ఇక్కడ ఈ యొక్క డేటా అంటే ఈ యొక్క sin r అవతల పంపించేసి sin r దట్ ఈక్వల్స్ ఇక్కడ బ్యాలెన్స్ ఉంది 1/√2. సో 1/√2 అంటే ఏంటి? sin 45 రాసుకోవచ్చా? సో sin 45. సో sin పోతే r ఈక్వల్స్ టు 45. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ √3/√2 మొత్తం కలిపి ఇచ్చేసింది కాబట్టి మనకు కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. సపోజ్ యు ఆర్ గివెన్ 3 మీడియమ్స్ ఏబిసి with refractive indices 1.47, 1.33 and 1.44 respectively. If the velocity of light in ABC are VA, VB and VC అయితే దెన్ ఈ కింద వాటిలో ఏది కరెక్ట్? సో ఏది తక్కువ ఉంది? ఇది తక్కువ ఉంది అంటే అది VB ఎక్కువ ఉంటుంది. మొత్తం VB కంటే నెక్స్ట్ దీనికంటే ఎక్కువ ఇది VC, తర్వాత VA. సో దట్ మీన్స్ ఆప్షన్ ఏ. అంతే, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. The ray of light is incident on an interface separating two media along the normal to the interface. ఓకే, అయితే ఇక్కడ వాటి యొక్క ఇన్సిడెంట్ అంటే రిఫ్లెక్టెడ్ రే ఎట్లా ఉంటుంది? సో ఇక్కడ ఏమంటుండ్రు, డైరెక్ట్గా మనకు నార్మల్ నుంచే ఆ యొక్క లైట్ వస్తే అది ఏమైతుంది? 0 అవుతుంది. డైరెక్ట్ నార్మల్ నుంచి వస్తే మనకు అది 0 అయిపోతుంది. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. An object is placed on a principal axis of concave lens at a point between infinity and its optical center O. The image is formed is. సో యాక్చువల్గా ఇది లెన్సెస్లో రావాలి, పొరపాటున మనకు ఆ యొక్క డేటా అనేది ఇక్కడ రావడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. మనం ఇప్పుడైతే సాల్వ్ అయితే చేసేద్దాము. సో మనకు అక్కడ పాయింట్ వచ్చేసరికి ఏమవుతుంది? ఇది కూడా పుటాకార కటకానికి సంబంధించింది. ఓకే, సో ఇక్కడ మనకు వర్చువల్ అండ్ డిమినిష్డ్, ఇక్కడ మిథ్య. సో ఇది మిథ్య. ఓకే, మిథ్య మరియు ఇక్కడ చిన్నది. సో మిథ్య, ఇది ఎన్లార్జ్డ్. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. డైరెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ నుంచి మనం డేటా అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సో అక్కడ పుటాకార కటకం కాబట్టి డైరెక్ట్ మనకు అక్కడ ఉన్నాయి రెండు, చిన్నది లేదా చాలా చిన్నది. మిథ్య మరియు నిటార్ అనేది కామన్. ఈ యొక్క టేబుల్స్ మొత్తం 4 ఉంటాయండి. కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం, కుంభాకార కటకం, పుటాకార కటకం. ఈ 4 వస్తేనే మీరు మంచి స్కోర్ తెచ్చుకోగలరు, లేకుంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు లైట్లో ఎస్పెషల్లీ. ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ గెట్స్ డబల్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈస్. సో ఇది కూడా ఎలక్ట్రిసిటీ పొరపాటు మనకి ఇక్కడికి వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం, వీ కెన్ సాల్వ్. సో ఒక నిరోధం యొక్క పొడవు అనేది ఇతర పారామీటర్లను సమానంగా అంటే స్థిరంగా ఉంచితే వాటి యొక్క నిరోధం విలువ ఎప్పుడు పెరుగుతుంది? వాటి యొక్క లెంత్ని పొడవును డబల్ చేస్తే, ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ యొక్క లెంత్ని డబల్ చేస్తే పెరుగుతుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెంచితే తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏమన్నాడు? పెరగాలి అన్నాడు. రెట్టింపు అవ్వాలంటే పొడవు రెట్టింపు చేస్తే అయిపోతుంది. ద వాల్యూ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ డాష్. సో వక్రీభవన గుణకం యొక్క విలువను డాష్ ఉపయోగించి లెక్కించవచ్చు. అంటే కింద వాటిలో ఏ నియమాన్ని ఉపయోగించి? దట్ నియమం ఈజ్ నన్ అదర్ దెన్ స్నెల్ నియమం. స్నెల్ నియమం ప్రకారంగా ఉపయోగించడం జరుగుతుంది.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. ఓకే. సో ఇదేంటి సార్ అంటే sin i/sin r. ఓకే. దానికి సంబంధించి. ఓకే. సో ఇక్కడితోటి మనకి ఒక క్లాస్ అయితే ఫినిష్ చేద్దాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయినటువంటిది. ఎక్కువగా ప్రాబ్లమ్స్ మనం ఫాస్ట్‌గా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ మనం మోడ్‌లో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి. అండ్ అదేవిధంగా మీ అందరూ కూడా రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా సిబిటి టెస్ట్ సిరీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సజెషన్ టెక్ ఛానల్ తరపున మనకి ఒక టెస్ట్ సిరీస్ అయితే అవైలబిలిటీలో రావడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్‌లోంచి అంటే మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్‌లో పెయిడ్ కోర్స్ పక్కనే లింక్డ్ కోర్స్ అని ఉంటది. అక్కడ మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఈ యొక్క ఐకాన్‌తో కనిపించినటువంటి మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. తెలుగు మీడియం డెడికేటెడ్‌గా అందుబాటులో ఉంటుంది. 25 గ్రాండ్ టెస్ట్‌లతోటి ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. వీటన్నిటిని గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన యొక్క రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. ఈ యొక్క కోర్స్‌ని కూడా ప్రతి ఒక్కరు కూడా గ్యాదర్ చేసుకోండి. మన యొక్క పెయిడ్ కోర్సెస్ డేటాలు ఈ యొక్క డేటా అనేది అందుబాటులో ఉంటుంది. వీడియో స్టార్టింగ్‌లో కూడా చూపించడం జరిగింది కదా! అక్కడి నుంచి ఒక డేటాని గ్యాదర్ చేయండి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు కలుద్దాం. అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.